వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే, యువత కోసం కేంద్రం కొత్త స్కీమ్, నెలకు 5,000 స్టైఫండ్, టాప్ కంపెనీలో ఇంటర్న్షిప్. PM ఇంటర్న్షిప్ స్కీమ్ 2024. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాము. యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం PM ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ రంగాలలో 12 నెలలు అనగా 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ కల్పిస్తారు. దీంతోపాటు వన్ టైం గ్రాంట్ కింద 6,000 రూపాయలు, ఇంకా నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు, ఎప్పటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చు అనే వివరాలను మీకోసం తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ లక్ష్యం ఏమిటి? దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 1,00,00,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్యాలను కల్పించడం PM ఇంటర్న్షిప్ లక్ష్యం. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ అప్లై చేయడానికి అర్హులు ఎవరు? 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి భారతీయుడు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు SSC, HSC, I.T.I, పాలిటెక్నిక్ లేదా BSc, BCom, BCA, BBA లేదా B.Pharmacy వంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేసిన వారు అర్హులు. ఇంటర్న్షిప్ స్కీమ్ అప్లై చేయడానికి ఎవరు అనర్హులు? MBA, MBBS, PhD, CA, CMA, CS వంటి అర్హతలు కలిగిన వారు అనర్హులు, నాట్ ఎలిజిబుల్. ఇంకా IIT, IIM వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కూడా అనర్హులు. ఎటువంటి పర్మనెంట్ ఉద్యోగం చేస్తుండకూడదు. ఈ స్కీమ్కు అప్లై చేసుకునే వారి వార్షిక ఆదాయం 8 లక్షలకు మించకూడదు సంవత్సరానికి. అలాగే ఫ్యామిలీలో ఎవరికి కూడా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అలాగే ఇంకా ఏదైనా కోర్సు చదువుతున్న వారు కూడా అప్లై చేయడానికి అనర్హులుగా ప్రకటించారు. ఈ స్కీమ్లో చేరడానికి ఏవైనా రిజర్వేషన్ నిబంధనలు ఉన్నాయా? ఎలాంటి రిజర్వేషన్లు లేవు. కానీ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, OBC, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పథకానికి ఎవరైనా విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? విదేశీయులు దరఖాస్తు చేయడానికి లేదు. ఈ స్కీమ్కు విదేశీయులు అప్లై చేసుకోవడానికి అనర్హులు. కేవలం ఈ పథకం భారతీయుల కోసమే. ఇంటర్న్షిప్ కోసం అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? అభ్యర్థులు ముందుగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వారి వివరాలను నమోదు చేయాలి. వారి అర్హతలకు అనుగుణంగా వివిధ కంపెనీల్లో ఇంటర్న్షిప్ కోర్సులు చేయడానికి నమోదు చేసుకోవాలి. తర్వాత కంపెనీలు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్న్షిప్ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ స్కీమ్కి ఎంపికైన అభ్యర్థులు సంవత్సరం పాటు ఇంటర్న్షిప్లో ఉంటుంది. అప్లై చేయటకు ఏ డాక్యుమెంట్లు అవసరం? ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. రిజిస్ట్రేషన్ సమయంలో ఇతర డాక్యుమెంట్లు ఏమీ అవసరం లేదు. అభ్యర్థి ఎన్ని ఇంటర్న్షిప్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు? అభ్యర్థులు విద్యార్హతల ఆధారంగా 5 ఇంటర్న్షిప్ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు 5 ప్రాధాన్యతలను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు చేసుకోవడానికి వీలుండదు. అభ్యర్థులకు నచ్చిన 5 ఇంటర్న్షిప్ కోర్సుల్లో దేనికి సెలెక్ట్ కాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. గరిష్టంగా ఒక అభ్యర్థికి ఎన్ని ఇంటర్న్షిప్ ఆఫర్లు వస్తాయి? అభ్యర్థికి 2 ఇంటర్న్షిప్ ఆఫర్లు వస్తాయి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అలాగే ఈమెయిల్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఎంపికైన వారికి ప్రతి నెలకు
5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. దీనికి అదనంగా అభ్యర్థులు చేరిన తర్వాత 6,000 రూపాయలు వన్ టైం గ్రాంట్ ఇస్తారు. అభ్యర్థి ఆధార్ కార్డు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి. ఈ ఇంటర్న్షిప్ కాలంలో అభ్యర్థులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజ్ ఉంటుంది. ఇంటర్న్షిప్ ద్వారా ఏ రంగాల్లో నైపుణ్యాన్ని అందిస్తారు? ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్, గ్యాస్ అండ్ ఎనర్జీ, మెటల్ అండ్ మైనింగ్, ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, టెలికాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్, రిటైల్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్, ఏవియేషన్ అండ్ డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్, కెమికల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో ఇంటర్న్షిప్లు లభిస్తాయి. అగ్రికల్చరల్ అండ్ అలైడ్, కన్సల్టింగ్ సర్వీసెస్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ వంటి వాటిల్లో ఇంటర్న్షిప్లు లభిస్తాయి, నైపుణ్యాలను అందిస్తారు. ఇంటర్న్షిప్ సమయంలో 6 నెలల శిక్షణా తరగతులు, 6 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందా? ఇంటర్న్షిప్ పూర్తి చేస్తే ఉద్యోగం గ్యారంటీ అని ఉండదు, కానీ ఇంటర్న్షిప్ ద్వారా అభ్యర్థులు చాలా నైపుణ్యాలను సంపాదించుకుంటారు. దీనివల్ల వివిధ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. యువతకు నైపుణ్యాలను అందించడానికి ఈ స్కీమ్ ప్లాన్ ఏంటి? వచ్చే 2 సంవత్సరాలలో 30 లక్షల మందికి నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత 5 సంవత్సరాలలో 1 కోటి మంది యువతకు నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ పోర్టల్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. 2024 అక్టోబర్ 12వ తేదీన అఫీషియల్గా ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు రిజిస్టర్ చేసుకుని స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము. దయచేసి వాటికి ఇంటర్న్షిప్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.